మనకు బంగాపల్లెంలోనే సుందమ్మ అనే 70 years లేడీ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయి ఉండింది. వాళ్ళ కుటుంబ సభ్యులు చూసి ఇది అనుమానాస్పద మరణ లేకపోతే హార్ట్ స్ట్రోక్ ఏం అర్థం కాక డైరెక్ట్ డెడ్ బాడీని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కొద్దిగా అనుమానం వచ్చింది. ముక్కు అంతా కంది ఉంది, నోరు దగ్గర కొద్దిగా కంది ఉంది అని చెప్పి అనుమానం వచ్చి ఇన్స్పెక్టర్ చెప్తే ఫస్ట్ దాన్ని 174 కేసుగా కట్టినారు. మన సీని పోయిన తర్వాత అక్కడ కొంచెం గోల్డ్ ఆర్నమెంట్ కూడా పోయింది అని చెప్పిన వాళ్ళ ఫిర్యాదు, సంతోష్ కుమార్ వాళ్ళ ఫిర్యాదు మేరకు డాక్టర్తో వెళ్ళి కలిసి మాట్లాడితే ముక్కు మీద ఏదో నొక్కబడింది అనే అభిప్రాయంతో వెంటనే ఇన్స్పెక్టర్ గారు క్లూస్ టీమ్ని తెప్పించి ఆ క్లూస్ టీమ్తో మొత్తం సోదా చేపిస్తే కొన్ని ఫింగర్ ప్రింట్స్ చిక్కినాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ మేరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని పోలీసు చూస్తే ఈ దుర్గా అనే లేడీ ఫింగర్ ప్రింట్ ట్రాలీ కావడం జరిగింది. దాంతో సీసీ కెమెరాలు అయితే ఏంటి, టెలిఫోన్ టవర్ లొకేషన్ చెప్పింది, ఆల్ టెక్నికల్ ఎవిడెన్స్ పెట్టేసి పర్ఫెక్ట్గా వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు, ఎలా మర్డర్ అయింది, ఏ బ్యాంకులో ఎంత పెట్టారు, వాళ్ళ ఆధారాలతో సహా బంగాపల్లి ఇన్స్పెక్టర్ గారు సేకరించడం జరిగింది. ఇందులో దుర్గా అతని తమ్ముడు లీలా మనోహర్ ఇద్దరు కలిసి ఒక లేడీ, దుర్గా అనే లేడీ మ్యారీడ్ అయిపోయింది, పల్లమేరులో ఉంటుంది. ఆమెకు తన బంగారు నగలు కుదరబెట్టబడింది. వేరే చోటికి బంగారు నగలు విడిపించుకోవాలని చెప్పి డబ్బులు లేక అవకాశం లేక ఈ ముస్లాంను చంపితే ఆ బంగారు నగలతో తన సొంత నగలు విడిపించుకోవచ్చు అనే వీటితో వాళ్ళ పక్క వీళ్ళే అక్కడ ఉండి ఒక ఒంటరిగా ఉందని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ముక్కు నోరు మూసి మర్డర్ చేశారు. వాళ్ళ తమ్ముడు కాళ్ళ పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత మూసారు. దాని తర్వాత ఫిల్లో వేసి మళ్ళీ నొక్కారు. ఆమె అన్కాన్షియస్ చెప్పినాక ఇంకా బ్రతికుందేమో అని చెప్పి ఫిల్లో వేసి మళ్ళీ నొక్కారు. ముక్కు నోరు దుర్గా మూసింది, కాళ్ళు లీలా మనోహర్ పట్టుకున్నాడు. దాని తర్వాత ఫిల్లో వేసి మళ్ళీ ఆమె బిరా తెచ్చిపోతే అతను ముక్కు ఫిల్లో ఆమె మూతి వేసి నొక్కి చంపడం జరిగింది. డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోయినా కూడా ఓన్లీ ఆ టెక్నికల్ సీసీ కెమెరాసు, టవర్ లొకేషన్స్, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఈ కేసు ఛేదించిన బంగాపల్లం సిఐ గారిని బాగా అభినందిస్తున్నాము. ఈ దానికి ఛేదించిన బంగాపల్లం సిఐకి వాళ్ళ సిబ్బందికి ఖచ్చితంగా మంచి రివార్డ్స్ ఎస్పీ గారు చెప్పి మంచి రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు మార్నింగ్ వాళ్ళ అబ్బాయి కూడా తిరిగి రాడు అనుకున్నాక మళ్ళీ వచ్చి చేసినారు, కనిపించేసిన వాళ్ళు. నెక్లెస్లు, బంగారు చైన్, 2 బంగారు గాజులు మొత్తం 12 లక్షలు వర్తుండే 185 గ్రాముల బంగారు తీసుకెళ్ళి ముత్తూట్ ఫైనాన్స్లో కొంత, ఇండియన్ బ్యాంక్లో కొంత డబ్బులు పెట్టి లోన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం వాళ్ళ కన్ఫరెన్స్ మేరకు వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకొని ఇంటాక్ట్ బంగారం అక్కడ ఏదైతే ఆమె దగ్గర పోయిందో ఆ ఇంటాక్ట్ బంగారం రికవర్ చేయడం జరిగింది.